ఫస్ట్ మన ఆర్డబ్ల్యూఎస్ కింద మన 2 లక్షలది వాటర్ షెడ్ మన మొత్తం ట్యాంకీలు కట్టినాం సార్ కొండారంలో. రెండోది అంబేద్కర్ జీవనధార కింద 5 లక్షలు కొండారాన్ని ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకీలు కట్టించిన. రెండోది ఒక ఆడ కొండారాన బోర్ వేయించిన. ఇక మూడోది ఆడ ఆర్డబ్ల్యూఎస్ కింద మొత్తం మన ఆడ పైప్ లైన్ బజారు లేదనుకుంటా వేయించిన మంచినీళ్ళు. ఈడ మళ్ళీ మూడోది ఆర్డబ్ల్యూఎస్ ఇది వాటర్ షెడ్ కింద నేను వచ్చినాక 28 లక్షలు వాటర్ షెడ్ పని పూర్తి చేసిన. ఇక పూర్తి చేయాలంటే మంత్రి గారు ఇచ్చిన పనుసు కొండారం ఇటు రామలబండి ఇటు దొనకల్లు 14 లక్షలు పని చేయించిన. అది మెటలింగ్ రోడ్డు రామలబండి ఇటు అప్పాసిపేట 14 లక్షలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈడ మాత్రం 14 లక్షల పని రామలబండలో మంచినీళ్ళ నీటి సరఫరా పని ట్యాంకీలు మంజూరైనాయి. ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది. కానీ ఇప్పుడు వాటికి ఇంతవరకు ఈ గారు వచ్చి మొగ్గు పోసిపోతే కడిదానికి సిద్ధంగా ఉన్నాము. మహిళా సంఘాలు ఈడ కానీ ఆడ కానీ 29 మహిళా సంఘాలు ఉన్నాయి. నేను సర్పంచ్గా అయినాక 6 లక్షల పనుసు చెక్కులు ఇస్తే మన మహిళా సంఘ పనులకు ఇచ్చేసిన. స్కూలు మాత్రం ఈడ ఒకటి అంగన్వాడీ బిల్డింగు నేను వచ్చినాక కాకలకొండారాన 3,80,000 బిల్డింగు కంప్లీట్ అయిపోయింది. మొన్ననే పిల్లలు వస్తున్నారు అంగన్వాడీ. ఇప్పుడు మాత్రం ఈడ 38 లక్షలకు ఇది మంజూరైంది సార్ దవాఖానా. అది ఇప్పుడు సార్ మంత్రి గారే పెట్టించండి. ఇప్పుడు అగ్రిమెంట్ అయ్యిందంటే ఇక ఇంతవరకు మొదలు పెట్టలేదు. మంత్రి గారి నుంచి మంచి సహాయం అందుతుందా? మంత్రి గారి నుంచి అంత సహాయం అవుతుంది. ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ ఏదంటే నాకు చేసి ఏది అడిగితే అది మాత్రం మాకు ఇచ్చేసిండ్రు. కాదు అనే మాత్రం లేదు. ఈడ ఒకటి మంచినీళ్ళ బోర్ వేయించిన 2 పీస్ వాటర్ ఈడ నడుస్తుంది. మన కొత్తవాడ కట్టుకు ఒకటి ఈడ 2 2 పీస్ వాటర్లు బోర్లు వేయించిన మోటార్లు నడుస్తున్నాయి. మంచినీళ్ళకు ఆడ వేయించిన ఈడ వేయించిన. మధ్యాహ్న భోజన పథకం చిన్నపిల్లలకి ఈడ కానీ ఆడ కానీ బల్లెకి వచ్చిన కాడికి పెడుతూనే ఉంటారు. ఇక మా సమస్యలు మాత్రం ఈడ అందుకోవాలంటే ఈడ ఏం లేదు సార్. ఈడ జరగదు మంచినీళ్ళకు వసతి లేదనేది. కానీ ఈడ మాత్రం ఇప్పుడు నేను చెప్తేగా 14 లక్షలు ఇక అవన్నీ కంప్లీట్ అయిపోతే ఈడ మాకు ఎలాంటి నీళ్లకు ఇబ్బంది ఉండదు. వ్యవసాయానికి కరెంటు మాత్రం ఈడ ఏ గంటకు పోయేది తెలుస్తలేదు, ఏ గంటకు వచ్చేది తెలుస్తలేదు సార్ కరెంటు మాత్రం. దాని గురించి మేము మంత్రి గారికి చెప్పినా, ఎంపీ గారికి చెప్పినా, ఎస్సీ గారికి కూడా ఫోన్ చేసినాం, ఈ గారికి ఫోన్ చేసి చెప్పినాం, ఏ గారికి చెప్పినాం. అది మాత్రం ఈడ మాత్రం ఈ సంవత్సరం ఉగాది కాడి నుంచి ఇంతవరకు అయితే ఈ ఊళ్ళో ఇప్పుడు 100 రోజుల పని అయితే నడుస్తలేదు. ఇంతవరకు అయితే మహేందర్ రెడ్డి కాలంలో కట్టిన కానీ నా కాలంలో ఇంతవరకు ఎవరిని అడగలేదు, నేను కట్టించుకోలేదు. ఎవరిని అడుగుతలేని వాళ్ళు కట్టలేదు. దానికి కారణం ఎందుకంటే ఇక మనం ఏమన్నా అంటే మనం ఇవాళ గెలిస్తానికి వచ్చినావు కానీ ఇంటి పన్ను కడితే ఏమంటారు అని చెప్పి ఏమో మనకెందుకులే అని అట్నే నడుపుకుంటూ పోతుంది. ప్రభుత్వానికి ఇబ్బంది కదా, పన్నులు కట్టే ప్రభుత్వం లాస్ కదా. ప్రభుత్వానికంటే సార్ మనం కట్టిస్తా అంటే మరి నా ఓటు పోతుందో ఏమో. తప్పు కదా, ఓటు పోతుంది అని కట్టేసుకుంటే ఈడ 18 క్వింటాల బియ్యం అక్కడిక్కడ ఉన్నాయని మా ఒడ్రోళ్ళు ఇక రేషన్ కార్డులు మొత్తం తీసి పారదిగినారు. ఈడ ఒడ్రోళ్ళు మాత్రం 100 ఓట్లు పోయినాయి. ఆ ఓట్లు తీసి అక్కడిక్కడ ఏమన్నా అంటే నంద్యాల నరసింహారెడ్డి ఆడున్నాయి ఈడున్నాయని తీసేసేది. ఆయనకు ఒకటి మంచిగా ఈజీగా గుర్తు. మా మంత్రి గారు ఎప్పుడు కానీ అట్టెట పోతాయి ఇట్టెట పోతాయి అని ఆయన కొట్లాడుతూనే ఉండు. ఏడగాని మాట్లాడుతూనే లేవు.
ఓటర్ ఐడి లేవు లేవు కొంతమంది చాలా మందికి ఇక్కడ రాలేదు కార్డులే ఇప్పుడు చాలా మందికి లేవు సార్. ఇప్పుడు మొత్తం అన్నీ క్యాన్సిల్ చేసిండ్రు. మొన్న రచ్చబండలో పెట్టమంటే పెట్టినాము. ఇప్పుడు 59 ఇండ్లు మంజూరు అయినాయి అన్నారు. ఇంతవరకు అయితే వాటికి మంచి లేదు చెడు లేదు. ఈడ ఇందిరా ఇండ్లే. మళ్ళీ 20 ఎలక్షన్ అప్పుడు పెట్టిన ఇండ్లు 19 ఇండ్లు ఉన్నాయి. గోడలు కట్టిండ్రు, కొన్ని స్లాబులు పడ్డాయి. వాటికి బిల్లు లేదు, ఏది లేదు, వాటికి శాంక్షన్ లేదు. శాంక్షన్ మంత్రి గారి ముఖ్యమంత్రితో ఆర్డర్ వస్తే ఇది అయిపోతుంది. ఆ రోషయ్య గారు ఇస్తానడు, అది పోయింది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తానడు, ఇది పోయింది. మంత్రి గారు అంటే ఇండ్లది మంత్రి గారు ఏం చేస్తారు? మనకు ఆకర్షణ, మనకి ఏదన్నా పనుల అభివృద్ధి కావాలంటే మంత్రి గారు పెడతాడు, ఇది చేస్తే అయిపోతుంది. ఆధార్ కార్డు మాత్రం ఇంకా మీకు ఇంకేం లేదు? ఏం లేదు. మరి రేపు పొద్దున మళ్ళీ మీరు ఎలక్షన్లో నిలబడితే ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళా సార్ టికెట్ ఇస్తే మాత్రం ఎంపీటీసీ బీసీ వచ్చింది కాబట్టి చేయాలనే కోరికే ఉన్నది. సార్ మీద ఆధారం అంటారు అంతే. సార్ చెప్పిన మాట నేను వద్దంటే ఒప్పుకుంటా, చేయమంటే చేస్తా. అది మాత్రం వాస్తవం.